రాష్ట్రంలో ఒంటరి పోరుకు కమలదళం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల నగారా మోగిన రోజే ఏపీలో పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసిన భాజపా అధినాయకత్వం గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో అధికార తెదేపా చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ప్రగతి వ్యూహమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ తరుణంలో రాష్ట్రంలో భాజపా బలాలేంటి, ఒంటరి పోరు నిర్ణయానికి కారణాలేంటి, ఎన్నికల కోసం ఆ పార్టీ అవలంబించనున్న ప్రణాళికలేంటి ఇప్పుడు చూద్దాం. నమో అగైన్ ఔర్ ఎక్ బార్ మోదీ సర్కార్ ఇవి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనుసరించనున్న ఎన్నికల నినాదాలు. 5 ఏళ్ల కాలంలో కేంద్రంలో తీసుకువచ్చిన మార్పులు, పాలనపరంగా చూపించిన వైవిధ్యం, సాధించిన అభివృద్ధి ఎజెండాగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు భాజపా సమాయత్తమైంది. అందులో భాగంగా సార్వత్రిక సమరం తొలిదశలో జరగనున్న ఏపీ ఎన్నికలపై దృష్టి సారించింది. తిరుపతి వేదికగా 2 రోజుల పాటు జరిగిన భాజపా రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశం ఎన్నికల్లో పార్టీకి అనుసరించిన విధి విధానాలకు వేదికగా నిలిచింది. అవినీతి ప్రక్షాళనకు కేంద్రం జరిపిన పోరాటం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, ప్రగతి దిశగా వడివడిగా అడుగులు తదితర అంశాలనే ఎజెండాగా రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించేందుకు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని కాషాయదళం సమాయత్తమైంది. తెదేపాతో పొత్తుతో 2014లో రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన భాజపా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 4 స్థానాల్లో పోటీ పడింది. రెండింటినీ కైవసం చేసుకుంది. విశాఖపట్నంలో కంభంపాటి హరిబాబు, నర్సాపురంలో గోకరాజు గంగరాజు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందగా, రాజంపేట నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి, తిరుపతి నుంచి బరిలోకి దిగిన కారుమంచి జయరాం పరాజయం పాలయ్యారు. అసెంబ్లీ స్థానాల్లో సైతం కమలదళం సొంతం చేసుకున్నవి కేవలం 4 సీట్లు. పొత్తుల్లో భాగంగా మొత్తం 13 స్థానాల్లో భాజపా అభ్యర్థులు పోటీకి దిగ్గా, విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, రాజమహేంద్రవరం నగరం నుంచి ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు, కైకలూరు నియోజకవర్గం నుంచి కామేని శ్రీనివాస్ గెలుపొందారు. ఆకుల సత్యనారాయణ భాజపాకు రాజీనామా చేసి జనసేనలో చేరగా, కాషాయదళ సంఖ్యాబలం 3కు తగ్గింది. తమ వల్లే ఆ మాత్రమైనా భాజపా గెలవగలిగిందన్నది తెలుగుదేశం నేతల మాట. ఈసారి తెదేపాతో పొత్తులేని నేపథ్యంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వస్తున్న సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని, ఈ వైనాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని చెబుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పార్టీ పోటీ చేస్తాం. ప్రధాన ఎజెండా ఎన్నికలే. 2019 భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అవినీతి రహిత అభివృద్ధి భారతీయ జనతా పార్టీ నినాదం. 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన చూశారు. అవినీతి రహిత పరిపాలన, దేశాభివృద్ధి, దేశ రక్షణ, పేదరిక నిర్మూలన, ఇవే ప్రధానంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మా జాతీయ అధ్యక్షులు చాలా కేటగారికల్గా చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని. తెలంగాణలో చేసి చూపించాం, ఇక్కడ కూడా చేసి చూపిస్తాం. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై చేసిన ప్రతిదాడిని భాజపా తమ ఘనతగా ప్రజలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు వంటి చర్యల కారణంగానే దేశంలోనే ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయనే విషయాన్ని సైతం జనం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలే రాష్ట్రంలో తమ పార్టీ భవితవ్యాన్ని మార్చి అధికారాన్ని అందిస్తాయనే ధీమాను, విశ్వాసాన్ని భాజపా నేతలు వ్యక్తం చేస్తున్నారు.